హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏంటని చూస్తున్నారా? నేను క్యాప్సికమ్ని ఎగ్తో స్టఫ్ చేసి ఇలా కర్రీ లాగా చేశానండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. అందుకే మీతో షేర్ చేసుకుందామని ఇలా షార్ట్ వీడియో లాగా దీన్ని తీశాను. దీనికోసం ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, క్యాప్సికమ్, టమాటో, ఎగ్స్ ఇలా అన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా క్యాప్సికమ్ని ఇలా పైన కొద్ది బాగాన కట్ చేసి లోపల ఉన్న గింజలనన్నీ తీసేయాలండి. తీసేసి ఇందులో ఉన్న గింజలు లేకుండా తీసేసుకొని ఇలా స్ట్రేట్గా ఒక ప్లేట్ మీద లేదా దేని మీదనైనా మంచిగా నిలబడే విధంగా పెట్టుకొని దానిలోకి ఒక ఎగ్గును ఫుల్గా కొట్టుకున్న తర్వాతకి అందులోకి ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, అలాగే ఉప్పు వేసి కొద్దిగా మనం ఇలా స్పూన్తో కానీ లేదా షాక్తో కానీ ఇలా కలుపుకొని దానిపైన కట్ చేసి పెట్టుకున్న సగం పీస్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ అదే విధంగా పెట్టేసి టూత్ పిక్స్తో ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా గుచ్చుకొని వదిలేసామంటే మనకు అది రెడీ అయిపోయినట్టే. ఇలా నేను ఒక 4 క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇంకో 2 క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా క్యాప్సికమ్ని ఆయిల్లో ఇలా పెట్టుకోవాలండి. అలాగే దాని మీదుగా మరి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారాన్ని వేసుకొని అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇలా ఆయిల్ను వేడవుతున్న కొద్దీ ఆయిల్ను ఒక స్పూన్ తోటి ఇలా వాటిపైన చల్లుకుంటూ చేసామంటే మనకు ఇలా సగంకి ఎక్కువ ఉడికిపోతుంది, ఇంకా కొద్దిగా ఉంటుందండి. అలాంటి టైంలో దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లోని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి వీటినన్నిటిని అందులోకి వేసుకొని మనం ఈ క్యాప్సికమ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా బోర్లించి వేసుకోవాలండి. వేసుకుంటే మనకు పూర్తిగా ఉడికిపోయి అందులోకి ఎగ్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇవి ఫ్రై అయిపోయినాక వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పక్కన పెట్టేసుకున్నాక అదే మూకుట్లోని చిన్నగా తరుక్కున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేసుకొని వీటిని మగ్గేలాగా చేసుకోవాలి. ఇవి మగ్గిన తర్వాతకి మనం ఇందాక తీసుకున్న క్యాప్సికమ్ని తీసుకొని మళ్ళీ దీనిపైన వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాతకి తీసి చూస్తే మనకు రెడీ అయిపోయినట్టే. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. కొత్తగా ఉంది కదా, నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేసి చూశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు కూడా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.